ముందుగా వచ్చేసేసి డిఎస్ పాన్ సర్వీస్ అనేది ఓపెన్ చేయండి. మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు టాప్లో 3 లైన్స్ ఉన్నాయి చూసారా, మీకు కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో మీకు ఎటు లాగిన్ ఆప్షన్ కూడా తెలుసు. ఓకే, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు లాగిన్ పేజ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు అదేవిధంగా డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు. ఓకేనా, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు కదా, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇస్తారండి. ఇచ్చేసేసి ఇక్కడ టిక్ బాక్స్ ఒకటి చూసారా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకుంటారనమాట. దాని మీద క్లిక్ చేసుకొని మీరు లాగిన్ చేసినట్లయితే మీకు కొత్తగా ఒక డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యూజర్ కేవైసీ అనేది అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, ఓకే అండి, మన డిఎస్ పాన్ సర్వీస్లో కూడా మనకి యూజర్ కేవైసీ అనేది తీసుకొని రావడం జరిగింది. మనకి యూజర్ కేవైసీ అంటే ఏముండదండి, మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీకు వన్ టైం అనమాట. మీకు మీ పాన్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి అక్కడ ఒక టిక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసి మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే మీరు ఇంకా డిఎస్ పాన్ సర్వీస్లోకి అనేది లాగిన్ అవ్వచ్చండి. అది ఒకసారి లాగిన్ అయితే సరిపోతుంది. అది ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తాను మీకు. ఓకేనా, మీకు ఈ డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ మీ పాన్ నెంబర్ అండి. ఓకేనా, మీరు లాగిన్ చేసుకున్నప్పుడు మీ పాన్ నెంబర్ ఇచ్చారు కదా, మీ పాన్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, వన్స్ మీ పాన్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మీ ఆధార్ నెంబర్ అండి. మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి అక్కడ టిక్ బాక్స్ ఇవ్వగానే మీకు అక్కడ క్యాప్చా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఆ క్యాప్చా అనేది యాజ్ అక్కడ అనేది అక్కడ ఇవ్వండి. మీరు గుర్తుంచుకోవాలి, ఈ యూజర్ కేవైసీ అనేది చేయాలంటే కంపల్సరీ మీ డాష్బోర్డ్లో మీ ప్రొఫైల్లో ఏదైతే నేమ్ ఉందో యాజ్ పర్ మీ ఆధార్లో ఉన్నట్టుంటేనే మీకు ప్రొఫైల్ నేమ్ అనేది మీకు లాగిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రొఫైల్లో ఉన్నట్టు లేకపోతే మాత్రం మీకు తీసుకోదండి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ప్రొఫైల్లో నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్ లెక్క లేకపోతే మీ యూజర్ ఐడి అదేవిధంగా మీ యాజ్ పర్ నేమ్ అనేది నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను చేంజ్ చేపిస్తాను. ఓకేనా, మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, ఈ వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిక్లరేషన్ అడగడం జరుగుతుంది. ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చినట్లయితే మీకు వెరిఫైయింగ్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే కంగ్రాచులేషన్స్ యువర్ కేవైసీ సక్సెస్ఫుల్ రావడం జరుగుతుంది. మీకు ఓకే ఇచ్చినట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగానే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు పై కార్నర్లో చూసినట్లయితే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, మై అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ చూసినట్లయితే ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పేస్తుంది కదా, ఈ యూజర్ నేమ్ దగ్గర యాజ్ పర్ మీ ఆధార్లో నేమ్ అనేది ఏదైతే ఉందో అలా ఉంటేనే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరికైతే నేమ్ అనేది యాజ్ పర్ మీ ఆధార్ ప్రకారం లేకపోతే మీ యూజర్ ఐడి మీ నేమ్ అనేది నాకు వాట్సాప్ చేసినట్లయితే మన వెబ్సైట్లో అనేది మీ నేమ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అట్లాగైతేనే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ముందుగా వచ్చేసి ఏంటంటే ఎవరైతే కనుక మనకి డిఎస్ పాన్ సర్వీసెస్లో ఇన్యాక్టివ్గా ఉంటారో, అంటే మంత్లీ ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయకుండా ఉంటారో, వాళ్ళ ఐడీస్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 3 మంత్స్ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా ఉంటే మాత్రం అలాంటి వాళ్ళ ఐడీస్ అనేది డైరెక్ట్గా టెర్మినేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎవరైనా కానీ కంపల్సరీ మంత్లీ ఒక ట్రాన్సాక్షన్ అయినా చేయడానికి పాసిబిలిటీగా చూసుకోండి. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయకపోతే మీ ఐడీస్ అనేది బ్లాక్ లిస్ట్లో పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా 3 మంత్స్ నుంచి ఎటువంటి యాక్టివిటీ ఐడీలో లేదు అంటే మాత్రం మీ ఐడీస్ అనేది పర్మనెంట్గా టెర్మినేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు అనేది మీ ఐడీస్లో మంత్లీ ఒక పాన్ అయినా కానీ అప్లై చేసే విధంగా అయితే మాత్రం చూసుకోండి. అసలు యాక్టివ్గా మాత్రం లేకుండా మాత్రం ఉండవాకండి. అదేవిధంగా మీ డిఎస్ పాన్ సర్వీస్లో వ్యాలెట్ అమౌంట్స్ అనేది మరి 0 అమౌంట్స్ మాత్రం ఉంచుకోకండి. 1 రూపీ అయినా కానీ మీ వ్యాలెట్ అమౌంట్స్లో ఉండేటట్టు చూసుకోండి. మినిమం 1 రూపీ కూడా లేకుండా ఉంటే మీ ఐడీస్ అనేది కూడా ఇన్యాక్టివ్ కింద చూపించడం జరుగుతుంది. ఓకే, మీ వ్యాలెట్స్లో 1 రూపీ అయినా యాడ్ చేసుకొని ఉంచుకోండి. 0 అమౌంట్స్ మాత్రం అసలు ఉంచుకోకండి. ఓకేనా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.